మనందరి మైత్రేయ బుద్ధుడు పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క నమస్కారము. అందరికీ నా యొక్క నమస్కారము. నా పేరు విజయ. నేను కరీంనగర్లో నివసిస్తాను. 2008లో నేను ఈ దివ్య ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి పత్రిజీ మనకు అందించినటువంటి ఆ విస్తారమైన అద్భుత జ్ఞానం నుండి ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి 3 రకాల లంకనాలు. లంకనం పరమ ఔషధం. మరి దీన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే మన PSSM యొక్క సరి అయిన జీవన సూత్రాలు అనేటువంటి అంశం నుండి మరి ఈ టాపిక్ ను తీసుకోవడం జరిగింది. మరి మనకు ఈ జీవితం యొక్క విలువ తెలియాలి. మనము ఈ జీవితాన్ని ఎంచుకొని ఒక శరీరాన్ని సృష్టించుకొని భూమి మీదకి వచ్చాము. మరి వచ్చినప్పుడు ఈ శరీరంతో పని చేస్తున్నాము. అంటే ఈ శరీరం యొక్క విశిష్టత, ఇది పనిచేసే విధానము, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా సర్వీసింగ్ చేసుకోవాలి. మనం ఒక వస్తువు కొంటాము. కొన్నప్పుడు మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా వాడుకోవాలి, ఎలా సర్వీసింగ్ చేయాలని. మరి ఒక చిన్న వస్తువు విషయంలోనే అంత కేర్‌ఫుల్‌గా ఉండే మనము కంప్లీట్ మన లైఫ్‌కి, మన సోల్ పర్పస్‌కి ఆధారమైనటువంటి ఈ శరీరం విషయంలో, దీన్ని వాడుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు దీని గురించి మనకేమన్నా తెలుసా? ఏదో ఆహారం పెడుతున్నాము, ఆకలేసినప్పుడు, నిద్రొచ్చినప్పుడు నిద్రపోతున్నాము. ఏ పని చేయాలంటే ఆ పని చేసేస్తున్నాము. అంతవరకేనా? మరి ఈ దేహం అనేది మహిమాన్వితమైనది. దీన్ని మానవుడు సృష్టించలేదండి. ఈ దేహాన్ని పరమాత్ముడు సృష్టిస్తాడు. ప్రకృతి దేవతల ద్వారా ఈ దేహ నిర్మాణం జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది అంటే మనము ఈ భూమి మీదికి రాకముందే సూక్ష్మ లోకాల్లో ఉన్నప్పుడే మన జీవితాన్నంతా కూడా మనం డిజైన్ చేసుకొనొస్తాము. ఎలాగైతే ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ పేపర్ మీద ప్లాన్ వేసి, తర్వాత ఒక ఇంజినీర్ సహాయంతో ప్లాన్ వేసిన తర్వాత మరి ఎలాగా దానికి కావాల్సిన వనరులు సమకూర్చుకొని, మేస్త్రీలు, వర్కర్లు ఇలా పెద్ద యంత్రాంగం ఉంటుంది కదా! ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు నిర్మాణం జరగాలంటే, మరి అలాగా ఈ శరీర నిర్మాణం అనేది ఈ భూమి మీదికి రాకముందే, మనము తల్లి గర్భంలోకి రాకముందే సూక్ష్మ లోకాలుంటాయి పైన. అక్కడ డిజైన్ చేసుకుంటాము. ఓహ్! నేనిప్పుడే ఎక్కడ జన్మ తీసుకోవాలి? ఏ తల్లిదండ్రుల ద్వారా రావాలి? ఏ పని కోసం నేనెళ్తున్నా? ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది. ప్రకృతి దేవతలు ఈ శరీరాన్ని సృష్టిస్తారు. ఫస్ట్ సూక్ష్మ లోకాల్లో. తర్వాత ఇక్కడ మళ్ళీ తల్లి గర్భం ద్వారా మనం బయటికొచ్చిన తర్వాత కూడా మరి ఈ శరీరంలో ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. పెద్ద యంత్రాంగం ఉందండి ఇక్కడ. మరి మనం ఇంత భోజనం లోపలేసేస్తున్నాము. ఆ ఆహారము శక్తిగా మారేటువంటి ఆ క్రమంలో లోపల ఎంతో వర్క్ జరుగుతుంది. మరి ఆ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు అంటే, మళ్ళీ మనకి ఏంజెల్స్ ప్రకృతి దేవతలు సహాయం చేస్తున్నారు లోపల. ఆ విషయం మనకి తెలియదు. ఈ దేహం లేకపోతే మనం ఏ పని చెయ్యలేము. ఈ దేహానికి మూలం, ఆధారం ఆత్మ అయినప్పటికీ, మనము ఆత్మ యొక్క ఆ ప్రణాళిక మనం భూమి మీద నెరవేర్చాలి అంటే, ఈ శరీరం అనేది మనకి అత్యంత ముఖ్యమైనది. మరి అలాంటి ఈ మహిమాన్వితమైన శరీరము కోటానుకోట్ల అణువులు, పరమాణువులు కలిస్తే ఒక అవయవం అవుతుంది. అలాంటి ఎన్నో అవయవాలు కలిస్తే మరి శరీరం ఏర్పడింది. అందుకే దీని విశిష్టత ఎంతో విశిష్టమైనదిది.
దాని గురించి మనం తెలుసుకొని దానికి ఏ ఆహారం పెట్టాలి, ఎంత నిద్ర కావాలి, ఎంత నీరు ఇవ్వాలి, ఇవన్నీ మనకి తెలియాలి. మరి తెలియాలంటే మనకి పత్రిజీ ఒక 9 సూత్రాల్లో తెలిపారివి. మనస, వాచ, కర్మణ. అంటే మనసుకు సంబంధించి 3 పాయింట్స్. వాక్కుకు సంబంధించిన 3 పాయింట్స్. అలాగే కర్మ అంటే పనులకు సంబంధించి 3 పాయింట్స్. 9 పాయింట్స్‌లో 9 సూత్రాలుగా చెప్పారు. అవేంటి అంటే మనసుకు సంబంధించి 3. మనసుకు సంబంధించినవి ఆలోచనలు కదా! మనసు చేసే పనేంటి? ఆలోచనలు. కాబట్టి యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. వాక్కుకు సంబంధించి యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. అలాగే మన కర్మలు అంటే ముఖ్యంగా ఆహారానికి సంబంధించి కూడా 3 విషయాలు తెలియజేస్తారు. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. సో, మరి ఫస్ట్ మనం ఆలోచనల దగ్గరికెళ్దాం. ఆలోచనలు ఎలా ఉండాలి? ఫస్ట్ యుక్తము అంటే క్వాలిటీ. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్తారండి ఒక శ్లోకం ద్వారా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని చెప్తారు. అంటే యుక్త ఆహారము అంటే యుక్తము అంటే సరి అయినది. మరి ఏది సరి అయిన ఆహారము? మనం ఇప్పుడు మనసు దగ్గర ఉన్నాం కదా! ఫస్ట్ మనసు గురించి తెలుసుకుంటున్నాము. సో, యుక్తమైన ఆలోచనలు. మరి సరి అయిన ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు కూడా ఉన్నాయి మనకి. మరి ఏవి సరి అయినవి, ఏవి సరికానివో మనకి తెలియాలి. అట్లాగే మన మనసులో ఎప్పుడూ సరి అయిన ఆలోచనలే రావాలి. 3, 4 రకాల ఆలోచనలుంటాయండి. డిజాస్టర్స్ థింకింగ్ అంటే వినాశనకరమైన ఆలోచనలు, నెగెటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, అట్లాగే మిరాక్యులస్ థాట్స్. నెగెటివ్ అంటే చెడు ఆలోచనలు, పాజిటివ్ అంటే మంచి ఆలోచనలు, తర్వాత మిరాక్యులస్ అద్భుతమైన ఆలోచనలు. మరి చాలా మందికి వ్యవసాయం తెలిసే ఉంటది. మనకొక ఫీల్డ్ వ్యవసాయ భూమి ఉంది. అందులో ఏ విత్తనం నాటితే ఆ పంటే వస్తుంది కదండీ! ఇదందరికీ తెలిసిందే కదా! మనం ఒక విత్తు నాటి వేరొక పంట రావాలంటే రాదు కదా! అలాగా మన మనసు అనేది ఒక పొలం అనుకుంటే అందులో ఆలోచనలే విత్తనాలు. అందుకే సేత్ అనే గొప్ప మాస్టర్ ఏం చెప్తారు అంటే, "నీ ఆలోచనలే నీ జీవితము" అని చెప్తారు. చూసారా మరి? మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఏ భగవంతుడో ఏదో నుదుట రాస్తే అదే జరగట్లేదు. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నా. బ్రహ్మ రాసిన రాత ప్రకారమే మనకంతా జరుగుతుంది. మనం ఏమి చెయ్యలేమింకా అనుకున్నాను. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాతనే ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాను. నేర్చుకుంటూ వస్తున్నాను. మరి మన ఆలోచనలకి శక్తి ఉంటుందన్నమాట. ఎలాగంటే ఒక అమ్ముల పొది నుండి ఒక బాణం ఉంది. దాన్ని బయటికి తీసినామనుకో, బాణం ఎక్కుపెట్టినామనుకో, ఇగ అది మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అది ఎక్కడో ఒక దగ్గర బాణం వెళ్ళాల్సిందే. అలాగా అంత పవర్‌ఫుల్ అన్నమాట. మన ఆలోచనలకి శక్తి కూడా ఖర్చవుతుంది. మనము మనకి శక్తి ఎక్కడికెళ్ళొస్తుందసలు? ధ్యానం చేయలేదు. మనం ఇంకా ధ్యానంలోకి రాలేదు. రాకముందు మనకి శక్తి ఎక్కడికెళ్ళొస్తుంది? పొద్దున్న లేసి రాత్రి వరకు మనం పనులు ఎలా చేస్తున్నాము? నిద్రలో వస్తుంది. నిద్రలో ఏం జరుగుతుందసలు? నిద్రలో ఏం జరుగుతుంది అంటే, మన యొక్క మనసులో ఆలోచనలు కొద్దిగా తగ్గుతాయి. సముద్రంలో అలలు తగ్గినట్టుగా ఆలోచనల ఆ తీవ్రత కొంచెం తగ్గుతుంది. ఈ ఆలోచనలు ఏం జేస్తాయంటే, మన చుట్టూ ఎప్పుడూ ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి అంటారు దాన్నే. కాస్మిక్ ఎనర్జీ అంటారు. అది రాకుండా అడ్డగిస్తూ ఉంటాయి. ఎలాగైతే పారే నీళ్ళకి ఏదన్నా కట్ట వేసినామనుకో అడ్డుకట్ట, నీళ్ళు ఆగిపోతాయి కదా! అలాగా ఈ ఆలోచనలు
ఆ శక్తిని మనలోనికి రాకుండా అడ్డుకట్టలాగా ఉంటాయి. అయితే నిద్రలో మనము ఆలోచనలు తగ్గిపోతాయి. మనసు కొంచెం పని చేయడం తగ్గుతుంది. పూర్తి రెస్ట్ తీసుకోదు. అందుకని ఆలోచనలు తగ్గుతాయి. కాబట్టి కొద్దిగా శక్తి వస్తుంది. ఆ కొద్దిగా వచ్చిన శక్తితోనే మళ్ళీ తెల్లవారి నుండి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తున్నాము. ఒక్కరోజు నిద్ర లేకపోతే మనకెలా ఉంటుంది? 2, 3 రోజులు నిద్రపోకపోతే మనకెలా ఉంటుంది? ఏ పని చేయలేము. న్యా న్య నీరసం ఒస్తది. అనీజీగా ఉంటది. అంటే నిద్రలో వచ్చే శక్తికి అంత పవరుంది. మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులలో ఈ పొల్యూషన్‌తో కూడినటువంటి వాతావరణంలో ఆ నిద్రలో వచ్చే శక్తి మనకి సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏం చేస్తుందది? లోపల ఏ భాగాలైతే వీక్‌గా ఉంటాయో అక్కడి నుండి శక్తి లాక్కుంటది. అప్పుడు ఆ భాగాల్లో బొక్కేర్పడతదనమాట. దాంతోని అక్కడొక జబ్బు తయారైతది. అందుకనే మనకి సఫిషియంట్ ఎనర్జీ కావాలి. దానికోసం మరి మెడిటేషన్, ధ్యానం చేస్తున్నాం మనం. ఈ ధ్యానం ఒక గంట చేస్తే 6 గంటలు నిద్రపోతే మనకెంత శక్తి వస్తదో అంత శక్తి వస్తది ధ్యానంల. అదే ధ్యానం మనం పిరమిడ్‌లో చేసినామనుకో, పైన ఒక పిరమిడ్ హ్యాంగింగ్ చేసుకొని దాని కింద కూర్చొని చేసుకున్నామనుకోండి, ఇంకా మూడింతల శక్తి ఎక్కువొస్తదన్నట్టు. సో, మరి మనసు లోపల మరి ఏం ఆలోచనలు రావాలనుకుంటున్నాం మనము? మంచి ఆలోచనలుండాలి. లేదంటే, అమ్మా ఇక్కడ చూడాలి. వీడియో ఆన్ చేసుకొని ఇంట్లో చూడొద్దు. అలాగైతే వీడియో ఆఫ్ చేసుకుంటే మంచిదమ్మా. ఓకే. సో, మంచి ఆలోచనలు రావాలి. లేదంటే అద్భుతమైన ఆలోచనలు రావాలి. అప్పుడు మన జీవితం మంచిగా ఉంటది. అద్భుతంగా ఉంటది. మరి మన మనసులో మంచి ఆలోచనలు రావాలంటే మనం ఏం చెయ్యాలి? అద్భుతమైన ఆలోచనలు రావాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, మనసుకు ఇచ్చే ఆహారం సరి అయిందివ్వాలి ఒకటి. మనసుకు ఆహారం ఏంటండి? మనకి భోజనం తెలుసు, మంచిగా కమ్మగా వండుకొని తినుడు తెలుసు అనుకుంటాము. మనిషికి కూడా మనము ఆహారం ఇస్తాము. 2 రకాల ఆహారం ఇస్తాము. మనము కడుపుకు తినే భోజనంలోని కొంత శక్తి మనసుకు ఆహారంగా వెళుతుంది. యైసా అన్ జైసా మన్ అంటే మనం ఎలాంటి అన్నం తింటే మనకు అలాంటి మనసే తయారైతది. అందుకోసమే సాత్విక ఆహారం తినాలి. శుద్ధ సాత్విక ఆహారం తినాలి. అప్పుడు మనసు స్వచ్ఛంగా ఉంటది. మంచి ఆలోచనలొస్తాయి. ఇది ఒకటి. రెండవది మనసుకు మనమిచ్చే ఆహారం ఏంటి అంటే, మనము చూసేటివి, కళ్ళతో చూసేటివి, చెవులతో వినేటివి, నోటితో మాట్లాడేటివి. ఇదంతా కూడా మైండ్‌కి ఆహారం అది. పొద్దున లేవగానే ఏం చెయ్యాలి మరి? మన మైండ్ అప్పుడు చాలా షార్ప్‌గా ఉంటది. సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవద్దు. చక్కగా ధ్యానం చేసుకోవాలి. సంగీతం వినాలి. అప్పుడు అది మైండ్‌కు ఆహారమైతుంది. అలా మంచి ఆహారం ఇచ్చినప్పుడు ఆ రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్, ధ్యానము. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఇలా చక్కగా చేతుల్లో చేతులు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని మన సహజమైన శ్వాసను గమనిస్తామో, అలా గమనిస్తూ ఉంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకొక రూమ్ ఉందండి. ఆ రూమ్‌ని ఏం చేసాం మనం స్టోర్ రూమ్ చేసాము. అవసరమైనయి, అవసరం లేని అన్నీ దాంట్లో తెచ్చి పడేసాము. ఇక ఎలా ఉంటది? మనకు అవసరమున్న వస్తువులు గూడా దొరకయి. దాన్ని అంత అన్నెసెసరీ కూడా తెచ్చిపెట్టినాం గాబట్టి. అప్పుడేం చేయాలే? అనవసరమైన వస్తువులు తీసేసినప్పుడు అవసరమున్నయి దొరుకుతాయి. అలాగా మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతూ ఇంకా కాస్త మనం ఎక్కువగా చక్కగా డీప్‌గా మెడిటేషన్ చేసినప్పుడు మనసు నిర్మలమవుతుంది. చక్కగా ఎంప్టీ అయిపోతుంది. ఒక పాత్ర ఉంది. దానిలో పదార్థం ఉంది. ఆ పదార్థాన్ని తీసివేస్తే ఏమవుతుంది? పదార్థం లేకపోతే పాత్ర ఖాళీ పాత్ర అవుతుంది. ఆ ఖాళీ పాత్రలో మనం ఇంకేమన్నా పోసుకోవచ్చు చక్కగా. అవసరమైనయి, ఇష్టమైనయి, మనకు పనికొచ్చేటియి. అలాగా మనసుని ఎప్పటికప్పుడు ఎంప్టీగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనసు ఎంప్టీగా ఉంటుందో, ఖాళీ అవుతుందో, అదేం చేస్తుంది ఇంకా అప్పటి వరకి బుద్ధి మనసు ఆధీనంలో ఉంటది.
ఇక మనసు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో ఈ బుద్ధి ఏం చేస్తుంది, లోపలున్న ఆత్మకి దగ్గర అవుతుంది, ఆత్మతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ శ్వాస మార్గం ద్వారా ఆత్మను చేరుకుంటది బుద్ధి. చేరుకున్నప్పుడు దానికి జ్ఞానం వస్తుంది, వివేకము విచక్షణ వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు. ఒక ఫ్రెండ్ ఏమో సినిమాకి వెళ్దాం రమ్మంటాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో వద్దొద్దు పాఠాలు మిస్ అవుతాం అంటాడు. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, మంచి బుద్ధి ఉన్నవాడికి కాలేజీకి తీసుకెళ్తుంది, లేదు మనసుతో ఉన్నోడికి సినిమాకి తీసుకెళ్తుంది. అలాగా మన బుద్ధి అనేది వికసిస్తుంది ధ్యానం ద్వారా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మన ఆలోచనలు సరిగా ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. ఇంకా మనము సేవా మార్గంలో ఉంటాము. అందరికీ మంచి చెయ్యాలి, నేను అందరి కోసం పని చేయాలి, అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఉన్నప్పుడు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి. మనకు అనవసరమైన లోపలికి రానియం ఆ డస్ట్ చెత్తని. అలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఇది యుక్త యోచనము, సరి అయిన ఆలోచనలు. చెక్ చేసుకోవాలి మన ఆలోచనలు ఎప్పటికప్పుడు. ఓకే, సరికాని వస్తూ ఉంటాయి, వస్తున్నాయంటే ఓహో నేను సరికాని ఫీడింగ్ ఏదో ఇస్తున్నా, చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇక రెండవది మిత యోచనము. ఆలోచనలు ఎలా ఉండాలి, మితంగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనకే ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి. ఎంత తక్కువ ఆలోచనలు వస్తే అంత ఎనర్జెటిక్ గా ఉంటాం మనం. మరి మితంగా ఆలోచనలు ఉండాలి అంటే బయట విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి. మనకి భజగోవిందంలో ఆది శంకరాచార్యులు చక్కగా చెప్తారు ఈ విషయాన్ని. నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం అని. అంటే సత్సంగం చెయ్యాలి, ఇదే సత్సంగము. ఇలా 10 మందిని కలిసి ఒక మంచి పని, ఒక ధ్యానము, ఒక జ్ఞానం నేర్చుకోవడము, అనుభవాలు వినడము, ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని అక్కడ అందరం కలుసుకోవడం, ఇవన్నీ సత్సంగాలు. అంటే సత్యం తెలిసిన వాళ్ళతో కూడి ఉండడమే సత్సంగము. ఆ సత్సంగం ద్వారా ఏమవుతుంది, నిస్సంగం వస్తుంది. నిస్సంగం అంటే డిటాచ్మెంట్. బయట విషయాల పట్ల అన్ని పనులు చేస్తాము కానీ డిటాచ్డ్ గా ఉండి చేస్తాము. అది మనకి ఎప్పుడైతే ఉంటదో, ఆ డిటాచ్డ్ మైండ్ తో ఎప్పుడైతే ఉంటామో ఆ మనసు ఆలోచనలు తక్కువగా ఉంటాయి, మితంగా ఉంటాయి. ఇక మూడోది నిర్యోచనము. అంటే ఆలోచనలు లేనటువంటి స్థితిలో కూడా మనం ఎక్కువగా ఉండాలి. మనసు ఎప్పుడు కూడా మరి నిర్విషయంగా ఉన్నప్పుడు నిర్యోచనంగా ఉంటది, విషయాలతో ఉంటే ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తామండి, సార్ చెప్తారు. సార్ ఒకరోజు హైదరాబాద్ లో ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ కలిశాడంట. ఆ ఫ్రెండ్ చాలా దిగులుగా కనిపిస్తున్నాడంట. సార్ అడిగారంట, ఏంట్రా దిగాలుగా ఉన్నావు అంటే, ప్రాబ్లం వచ్చిందిరా అంటాడంట. ఏం ప్రాబ్లం రా అంటే, నా బిడ్డకు పెళ్లి చేయాలిరా అంటాడంట. అరే నీకు పెళ్ళెప్పుడైంది, బిడ్డ ఎప్పుడు పుట్టింది, ఆ బిడ్డ పెళ్లికి ఎప్పుడు ఎదిగింది, అసలు నీ బిడ్డ వయసు ఎంతరా అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయాలని ఆయన ఇప్పటి నుండే ఆ ఆ ఆలోచనతోటి దిగులుగా ఉన్నాడన్నట్టు. ఇది ఎలాంటి ఆలోచన మరి? ఇది సరికాని ఆలోచన, సరికాని భయము. భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడొద్దు. గడిచిపోయిన వాటిని తలుచుకుంటే బాధపడొద్దు. ఆలోచనలు ఎప్పుడు కూడా మనకి లాస్ చేస్తాయి. వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇక్కడి వరకే. సో, అందుకే మరి 3 రకాల ఆలోచనా స్థితి మనకు చెప్పారు. యుక్తమైన ఆలోచన, మితమైన ఆలోచన, నిర్యోచన. అంటే ఎంప్టీ. ఎంప్టీ ఎప్పుడుంటది? నువ్వెప్పుడు ఖాళీ చేస్తూ ఉండాలి బుర్రను. ఎక్కువగా ధ్యానం చెయ్యాలి. చేసినప్పుడు ఎంప్టీగా ఉంటది. ఓకే. ఇది మరి ఫస్ట్ మనసుకు సంబంధించి 3 విషయాలు చెప్తారు. ఇక రెండోది వాక్కుకు సంబంధించింది. అంటే మాటలకు సంబంధించింది. మరి ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఉంటాయి. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. యుక్త భాషణము అంటే సరియైన మాటలు. క్వాంటిటీ ఆఫ్ వర్డ్స్ కాదు, క్వాలిటీ, సారీ.
ఆ క్వాలిటీ ఆఫ్ వర్డ్స్ మనం ఉపయోగించాలి. ఎంత క్వాలిటీ ఉంటే అంత మంచిది. మరి మాట అనేది ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మనకి వేమన గారి పద్యం ఉంటదొకటి. అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. మన మాట ఎలా ఉండాలి? కనకంలాగా ఉండాలి, కంచులాగా ఉండొద్దు. మరి యుక్తమైన భాషణము అంటే సరియైన మాటలు మాట్లాడాలి. ఇందాక చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్లోకము యుక్తాహార విహారస్య అనే దాంట్లో మరి యుక్తము సరి అయినది మాట్లాడాలి. మరి మనకు సరి అయిన మాటలు మాట్లాడాలంటే తెలియాలి అసలు ఏది సరి అయిందో ఏది సరికాందో మనకి తెలియకపోతే మనం సరి అయిన మాటలు ఎలా మాట్లాడతాము? నోటిలోని మాట నుదిటి మీది రాత అని చెప్తారు సారు. మరి సరి అయిన మాటలు ఎప్పుడు మాట్లాడతాము అంటే మన బుద్ధి సరిగా ఉంటే. ఒరే బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా అంటారు. బుద్ధి ఉంటుంది, ప్రతి ఒక్కరికి బుద్ధి అనేది ఉంటుంది. కానీ బుద్ధి వికసింప చేసుకోవాలి. ఎలా కలుగుతుంది బుద్ధి వికాసం? మరి మంచి జ్ఞానాన్ని పొందాలి, మంచి పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో ఆ మొగ్గగానున్న బుద్ధి వికసిస్తుంది. వికసించినప్పుడు మరి దానికి వివేకము, విచక్షణ తోడైతది, కామన్ సెన్స్. ఏది మంచి ఏది చెడు తెలుస్తుంటది. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి వెళ్ళి మధ్యలో మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడైపోయినాక మాట్లాడాలి. మీటింగ్ జరుగుతుంది. అప్పుడు మనం చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి వేరే వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి. మనమే మాట్లాడుతూ ఉండొద్దు ఎక్కువగా. మరి ఈ మాటలకు సంబంధించి కూడా ఒక చిన్న స్టోరీ చూద్దామండి. ఒక తల్లి కూతురు ఇద్దరు ఉంటారు. ఆ తల్లి జాబ్ చేస్తుంది. ఒక రోజు ఏమైంది అంటే ఆఫీస్‌లో పని ఎక్కువైపోయింది. చాలా ఒత్తిడిగా ఉంది. తలనొప్పి వచ్చేసింది. సో, ఇంటికొచ్చింది చాలా టైర్డ్‌గా అలసిపోయి. ఇంటికొచ్చేసరికి వాళ్ళ బిడ్డకి పాటలంటే ఇష్టము. ఆ బిడ్డ ఏదో రాగం హమ్ చేస్తూ ఉంది. పాట పాడుతూ ఉంది. అప్పుడు ఆల్రెడీ హెడేక్‌గా ఉంది కాబట్టి ఆ బిడ్డను విసుక్కుంటది. ఏమని? "నీ మొహంలా పాడుతున్నావు మూసుకో" అంటుంది. ఇవి చాలా మంది తల్లులు ముఖ్యంగా తల్లులు ముఖ్యంగా పిల్లల విషయంలో తెలవక వాళ్ళ పెంపకం విషయంలో ఎన్ని తప్పులు చేస్తున్నామో. అప్పుడు ఆ పాప ఏం చేస్తది? వాళ్ళమ్మ అలా అనేసరికి ఇంకా నిజంగానే నా గొంతు బాలేదేమో అని చెప్పి ఆమె అప్పుడు కాదు ఇగ లైఫ్‌లోనే పాడుడు మానేస్తది. ఎప్పుడైతే ఆమె ధ్యానంలోకొచ్చిందో అప్పుడు తెలుసుకుంటది. తన లైఫ్ పర్పసే సింగర్ కావడానికొచ్చింది. కానీ ఆ తల్లి మాట ఏం జేసింది? ఆమె లైఫ్ ఆ పాప లైఫ్ పర్పస్‌ని బ్రేక్ చేసింది. అంటే మాటకి అంత పవర్ ఉంటది. సో, మరి అలాగా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మరి బాధ కలిగించే విధంగా, నొప్పి కలిగించే విధంగా మాట్లాడొద్దు మనం. ఒక్కరికి రైట్ ఉంటదండి మాటలు. తూటాల్లాంటివంటాం కదా! ఒక్క గురువుకు మాత్రము ఆయనకి తెలుసు. మనలో ఉన్న అజ్ఞానం తెలుసు. ఎవరికి ఏ బాణం వెయ్యాలి. ఆయన మాట్లాడేది ఎందుకు మాట్లాడతారు? కఠినంగా కావచ్చు, ఒక తిట్టు కావచ్చు, ఒక దెబ్బ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వాళ్ళ దగ్గరికెళ్ళొస్తాయంటే, మనలోనున్న ఆ అజ్ఞానాన్ని తొలగించడాని కోసం వాళ్ళవన్నీ ప్రయోగిస్తారు. అది వాళ్ళకి మాత్రము చెల్లుతుంది. కానీ మామూలు వాళ్ళెవ్వరము కూడా మన వాక్కుల విషయంలో మరి పూర్తిగా అవేర్‌నెస్‌లో ఉండాలి. ఎరుకతో ఉండి మాట్లాడాలి. మనము జీవితంలో ఒక్కసారి మిస్ చేసుకుంటే పొందలేనివి రెండే రెండు. ఒకటి మాట. మనకి సామెత ఉంది. నోటి నుండి అది.
పెదవి దాటితే పృథివి దాటుతుంది అని. మూట జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమని. ఇంకొకటి సమయం అండి. గడిచిపోయిన సమయాన్ని మనము కోట్లు వెచ్చించినా కొనలేము. అందుకే టైముని చక్కగా యుటిలైజ్ చేసుకోవాలి. టైం పాస్ చెయ్యకూడదు. టైం యూజ్ చేసుకోవాలి. ఏ రకంగా? అనవసరమైన వాటికి జోడికి వెళ్ళకుండా, అమ్మలక్కల కబుర్లు చెప్పకుండా, ఓహో! ఇందులో ఈ జూమ్‌లో ఇవాళ ఈ క్లాస్ ఉందంట. మంచి విషయాలు వింటూ, మంచి పనులు చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది బుద్ధిమంతుల లక్షణము. మరి అందుకే యుక్త భాషణము, సరియైన మాటలు మాత్రమే మాట్లాడాలి. తెలిస్తేనే మాట్లాడాలి. తెలియకపోతే మాట్లాడొద్దు. ఇక్కడ ఓషో గారి దగ్గరికి ఒకరొచ్చి అడుగుతారంట. ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు అంటే, ఆయన 3 పాయింట్స్ అడుగుతారంట. ఈ విషయము నీకెవరు చెప్పారో వాళ్ళ దగ్గరికెళ్లి నువ్వు డైరెక్ట్‌గా విన్నావా? లేదు లేదు. అతను ఇంకొకతను చెప్తే అతను నాకు చెప్పిండు. ఓకే. అది కట్ జేసేయి. పోనీ ఇది సత్యమేనా? నువ్వు చెప్పేది నిజమేనా? నీకా నమ్మకం ఉందా? ఏమో నాకు తెలియదు వాడు చెప్పిండని నేనొచ్చి నీకు చెప్తున్నా. పోనీ ఈ ఈ మాటలు చెప్పడం వల్ల నీకు కానీ, ఇతరులకు గానీ ఏమన్నా ఉపయోగం ఉందా? అబ్బెబ్బే! అదేం లేదు. అలా ఉంటాయండి మన మాటలు. ఈ మధ్యలో అయితే ఈ సెల్ ఫోన్‌లతోని అవసరం ఉన్నా, లేకున్నా ఎదుటి వాళ్ళకి కాల్స్ చేసి గంటలు, గంటలు కబుర్లు. పనికొచ్చేటి చెప్పుకోవాలి. అనుభవాలు చెప్పుకోవాలి. జ్ఞాన సంబంధమైనవి మాట్లాడుకోవాలి. అప్పుడు ఎనర్జీ సేవ్ అయితది. మాటలతోని కూడా చాలా శక్తి ఖర్చయితది. ఫస్ట్ ఆలోచనలకు శక్తి ఎక్కువగా ఖర్చయితది. రెండోది మాటలకు శక్తి ఎక్కువ ఖర్చయితది. డబ్బులేమో చినిగిపోయిన నోట్లు, కాయిన్స్ కూడా దాచిపెట్టుకుంటాము. మాటలనలా వదిలేస్తాం. ఎందుకంటే వీటికి పైసలు ఫ్రీ గదా! అన్‌లిమిటెడ్ అయిపోయింది. మరి చూడండి గొప్ప గొప్ప వాళ్ళందరినీ మీరు గమనించండి, చూడండి. తక్కువగా మాట్లాడతారు. అతి తక్కువగా మాట్లాడతారు. మౌనంలో ఉంటారు. గాంధీజీ గారు వారానికొక్కసారి మౌనంలో ఉండేవారంట. సోమవారం రోజు అటు ఫాస్టింగ్, ఇటు మౌనము 2. మరి ఒక లీడర్‌గా ఆయన ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండ్రంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు నియమాలు. అవి మనం ఫాలో అవ్వాలి. రమణ మహర్షి ఎప్పుడో ఒక్కసారి ఒకటే మాట. నువ్వెవరు తెలుసుకో. అవతార్ మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంలో ఉన్నారంటారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం. నేను కూడా ధ్యానంలోకి రాకముందు అబ్బా! గట్టిగా మాట్లాడడము, ఊరికే మాట్లాడడం అదే గొప్ప అనుకునేదాన్ని. కానీ తర్వాత జ్ఞానం సంపాదించుకుంటుంటే అర్థమైంది మౌనం ఎంత గొప్పది. సార్ చెప్తారు. నేనొక సంవత్సరము ఫాస్టింగ్‌లో ఉండి శక్తిని ఆదా చేసుకున్నాను. ఏమంటారు? బాగా తినాలి, బాగా తినాలి. ఒక సంవత్సరం మౌనంలో ఉండి శక్తిని ఆదా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేఎస్ఎస్ఎం ఈ రకంగా ఉంది అంటే ఆ శక్తి ఎంతో ఉపయోగపడుతుంది. సో, యుక్తమైన సరియైన మాటలే మాట్లాడాలి. మరి ఎంత మాట్లాడాలి? ఓకే. యుక్తంగా సరియైన మాట్లాడు ఓకే. క్వాంటిటీ ఎంత మాట్లాడాలి? ఎంత పడితే అంత మాట్లాడాలా? లేదు. మితంగా మాట్లాడాలి. పరిమితంగా మాట్లాడాలి. 10 మాటల్లో చెప్పాల్సిన దాన్ని ఒక్క మాటలో చెప్పు అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉంది. ఇంకో ఫ్రెండ్ ఫోను చేసింది. లంచ్ చేసావా అంటుంది. దానికి ఒక మాటలో చెప్పొచ్చు చేస్తే చేసినా లేకపోతే లేదు. లేదే ఇప్పుడే చిన్నోనికి తినిపించినా మా ఆయన ఇంకింటికి రానే లేదు. ఆయనొచ్చినంక మేమిద్దరం కలిసి చేస్తాము. ఇలా ఉంటుందన్నమాట మన వ్యవహారము. కదా! ఆ! సో, చూసుకోవాలి. తెలియకముందు చేశాము. తెలిసిన తర్వాత గుర్తుపెట్టుకొని ఆచరించాలి. నేనైతే ఇలాంటి చిన్నప్పటికెళ్ళి మాక్సిమం ఎవ్వరేది చెప్పినా ఫస్ట్ చేసి చూస్తా. బావుంది. ఓకే. నేను ఫాలో అవుతా. లైఫ్ లాంగ్ ఫాలో అవుతానండి. ఏదో 4 రోజులు ఫాలో అయ్యి మళ్ళీ పక్కన పడేయది. అలా మంచి విషయాలు గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాలి. అయితేనే మనకు వాటి యొక్క యూజ్ ఉంటది. ఫలితం ఉంటది.
సో మితంగా మాట్లాడాలి. ఇది రెండో పాయింట్. ఇక మూడవది మౌనంలో ఉండాలి. అంటే ఏం మాట్లాడొద్దు. మౌనంలో ఉండాలి. ముని అని ఎవరినంటారు? ఎవరైతే మౌనంలో ఉంటారో వాళ్ళు మునులు అంటారు. ఋషి కంటే ముందు స్టేజ్ ముని. మరి మనందరం ఇప్పుడు ఋషులం అయిపోయాము. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ ఋషులే. ఋషులు మాత్రమే ధ్యానం చేస్తారు. ధ్యానం యొక్క తీవ్రమైన రూపమే తపస్సు. కానీ ఇంకా తపస్సు చేసేవాళ్ళు ఏదో కోరిక పెట్టుకొని చేశారు. కానీ మనం ఇప్పుడు అలా కాదు. ఏ కోరికలు లేకుండా చేస్తున్నాము. స్వచ్ఛందంగా చేస్తున్నాము. నిస్వార్థంగా చేస్తున్నాము. ఇది ఎంతో గొప్పది ఇంకా తపస్సు కంటే కూడా. సో మూడవదేంటి? మౌనంలో. మరి మళ్ళకి ఇక్కడ ఉదాహరణగా గాంధీ మహాత్మున్నే చెప్తారనమాట. వారానికి ఒక్కరోజు మౌనంలో ఉండేవారు అని. మౌనంలో ఉంటే శక్తి ఆదా అవుతుంది. కర్మలు తగ్గుతాయి. అనవసరంగా మరి మనం మాట్లాడడం వల్ల ఏమవుతుంది? రిలేషన్స్ దెబ్బతింటాయి. మనకి ఒకప్పుడు ఋషులు శాపం ఇచ్చేవాళ్ళు, వరాలు ఇచ్చేవాళ్ళు అని విని ఉన్నాము కదా! అంటే ఒక్కటే మాట వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడింది జరిగి తీరేది. వరము, శాపము ఏదైనా. మరి అంత శక్తి ఎక్కడికెళ్ళొచ్చింది? వాళ్ళు చేసిందేంటి? మౌనంలో ఉండి మునులయ్యారు. ధ్యానం చేసి ఋషులయ్యారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆధ్యాత్మికలోకి వచ్చాము. ధ్యానం చేస్తున్నాము. తపస్సు చేస్తున్నాము. అంటే తపస్సు అంటే అన్ని తగ్గించుకోవడం. ఆహారాన్ని తగ్గించుకోవడం, నిద్రను తగ్గించుకోవడం ఇదే తపస్సు. ఆ బాహ్యపరమైనటువంటి విషయాలందు ఆసక్తిని తగ్గించుకోవడం ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిస్తామో ఆత్మ శక్తివంతమవుతుంది. ఆత్మ జాగృతమవుతుంది. ఇది తపస్సు. మరి అది చేస్తున్నప్పుడు మన మాటలు శక్తివంతమవుతాయి. మన ఆలోచనలకి శక్తి వస్తుంది. నువ్వేదంటే అది జరిగిపోతుందక్కడ. అందుకోసమే మరి ఎరుక, ఎరుక అని చెప్తారనమాట. సో ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది. కాయము అంటే శరీరానికి సంబంధించింది. మనస, వాచ, కర్మకి సంబంధించింది. కర్మ అంటే పని. కాయానికి సంబంధించింది, కర్మకి సంబంధించింది ఆహారము. ఇక్కడ కూడా మళ్ళీ 3 పాయింట్స్ అన్నమాట. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్తమైన ఆహారము, సరి అయిన ఆహారము. ఏది మన ఆహారము? సరి అయిన ఆహారం ఏంటి మరి? మనకి తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళందరూ కూడా మాక్సిమం అన్ని కుటుంబాల్లో బ్రాహ్మణ్స్ తప్ప నాన్ వెజ్ తిన్నారు. మనకి అలవాటు చేశారు. ఓకే. అప్పుడు తెలియక ముందు, మనకి చెప్పేవాళ్ళు లేకముందు అలా ఉన్నాము, తిన్నాము కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రము మాంస ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి. వదిలిపెట్టాలి. ఎందుకంటే అది మనది కాదు. ఇప్పుడు మన 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 వస్తువులు ఎవరన్నా వచ్చి పట్టుకెళ్తే మనం ఊరుకుంటామా? కేసేస్తాం వాళ్ళ మీద. మరిక్కడ అది ప్రాణి, వేరే ప్రాణి. ఇంకొకటి ఇక్కడ 3 ఉన్నాయండి పాయింట్స్. ఇప్పుడు భూమి మీద యుగ మార్పులో ఉన్నాము. ఈ నూతన యుగంలో మనకి కర్మ ఉండొద్దు. మరి హింస అంటే అది అంత చెడు కర్మ కదా! ఆ కర్మ వల్ల మళ్ళేమైతది? మళ్ళీ మనమే అనుభవించాలి దాన్ని. ఇంకొకటి ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రకృతి జంతువుల పక్షాన ఉంది. మిమ్మల్ని మీ జోలికి ఎవరు రారు. వాటికి ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు 100%. మీరు స్వేచ్ఛగా జీవించండి. ఈ మానవుల ఆహారం కాదు మీరిప్పుడు. ఇప్పుడు ధర్మం మారిపోయింది. మానవుల ఆహారం ఏంటి? శాకాహారము. మనకి ఏ బయో సైంటిస్ట్‌ని అడిగినా కూడా సైంటిఫికల్‌గా కూడా మనము హెర్బివోయర్స్ అని చెప్తారు. కార్నివోయర్స్, హెర్బివోయర్స్ 2 రకాలు సైంటిఫిక్‌గా చెప్పాలంటే.
మాంసాహార జీవులను కార్నివోయర్స్ అంటారు. శాకాహార జీవులను హెర్బివోయర్స్ అంటారు. మరి మానవ జాతి అంతా కూడా హెర్బివోయర్స్ కి సంబంధించిందనమాట. అందుకనే మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మరి ఇందాక మనసుకి, ఆలోచనలకి ఏ ఆహారం తింటే అందులో కొంత భాగము మనసుకు శక్తిగా మారుతుందని చెప్పుకున్నాం కదా! మరి జంతువులను చంపినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఇది నేను ఫీల్ అయ్యానండి. ఆ ఎమోషన్స్ వల్ల వాటిని చంపినప్పుడు వాటికి బాధ, దుఃఖము, భయము ఇవన్నీ కలిగి దాని తాలూకా కెమికల్స్ ఆ బాడీలో ప్రొడ్యూస్ చేస్తది. రిలీజ్ చేస్తదది. చంపే టైంలో. మరి మనము దాన్ని తీసుకొచ్చి మన బాడీలో వేసినప్పుడు అవన్నీ మన బాడీలోకొస్తాయి కదా! ఒకప్పుడు హాస్పిటల్స్ ఇంతగా లేవు. జబ్బులు ఇన్ని రకాల జబ్బులు లేవు. ఎందుకంటే మనిషి ఇంత హింసలో లేడు. హింస ఎప్పుడైతే పెరిగిందో జబ్బులు పెరిగాయి, హాస్పిటల్స్ పెరిగాయి. నరకం అనేది భూమి మీదనే ఏర్పడింది ఇంకా. ఎక్కడనో లేదు. అందుకోసమే మరి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మాత్రమే జీవించాలి. అదే మన ఆహారము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఎక్కడైనా. మరి మనకి నేచర్ ఆ రూల్ పెట్టింది. కానీ మనకి తెలియదు. చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇలా చెప్పబడుతుంది. మనం ఏది చేస్తే మరి దాని ఫలితాన్ని ఒక జబ్బుగా అనుభవిస్తున్నాము. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపమే ఇప్పుడు వ్యాధులుగా మనకి వస్తాయి, సంక్రమిస్తాయి అని అంత చక్కగా చెప్పారు. సో, అందుకని ప్రతి ఒక్కరూ దయచేసి ఆల్రెడీ అందరూ శాకాహారులే కావచ్చు. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎవ్వరూ మాంసం జోలికి వెళ్లరు. ఇంకా ఎవరైనా తింటూ ఉంటే మరి మీరు దాని పట్ల ఆ జ్ఞానాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోండి. ఆ జీవుల్లో కూడా మన పిల్లల్లాగా చూడాలి. వాటికి కూడా సంసారం ఉంటది. జంతువులకి కూడా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, పిల్లలుంటారు. మన బిడ్డ స్కూల్‌కెళ్ళి కాస్త లేట్‌గా ఇంటికొస్తేనే మన మనసు తల్లడిల్లుతుందే. మరి వాటిని ఆ బిడ్డ నుండి తల్లిని, తల్లి నుండి బిడ్డల్ని వేరు చేస్తే వాటికెలా ఉంటుంది చెప్పు తల్లి కదా! మనమంతా తపించాలి. దీనికోసం అందరం కలిసి తపస్సు దీనికోసం చెయ్యాలి. అన్ని జీవులు రక్షించాలని కోరుకోవాలి. స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవాలి. అప్పుడే మనకు స్వేచ్ఛొస్తది. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తే పత్రిజీ సమస్త జీవులకి, మానవాళికి మనసు నుండి స్వేచ్ఛనిచ్చారు. మనసుతో ఉండబట్టే మనం ఇన్ని సరికాని పనులు చేశాము. ఆ మనసు నుండి విడుదలయ్యే మార్గాన్ని సూచించారు. బుద్ధిని సరిచేసుకొని సరియైన జీవన విధానాన్ని మనకి తెలియజేశారు. ఈ యొక్క 2 సూత్రాలు. ఒకటి మహా ధ్యాన సూత్రము. శ్వాస మీద ధ్యాస. 2 మహాజ్ఞాన సూత్రము. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఏ విధంగా? మన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకుంటున్నాము? సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని పనులు, సరికాని నుండి సరియైన దాంట్లోకి మనం రావాలి. పాపం చేస్తే రోగమొస్తుంది. పుణ్యం చేస్తే భోగమొస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానమొస్తుంది. సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసినప్పుడు మనం ధర్మంలో జీవిస్తాము. మనం ఎప్పుడైతే ధర్మంలో జీవిస్తామో, మనం జీవించినప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే మరి ఇంతగా ఇప్పుడు ఈ భూమండలం మీద ఈ ధ్యాన ప్రచారం జరుగుతుంది. భూమి మీద ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఏం జరగాలి? ధర్మము పునఃస్థాపించబడాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పారు కదా! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. మరి మనం ఎటువైపు ఉందాము? కృష్ణుడు ఎటువైపు ఉంటే మరి అటే విజయం ఉంది కదా!
కృష్ణుడు ఎటువైపు ఉన్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. పాండవులు ధర్మంలో ఉన్నారు. మరి మనము ధర్మంలోకి రావాలి. అప్పుడు కృష్ణుడు మనతో ఉంటాడు. కౌరవులతో ఉన్నాడా? లేడు కదా! మరి కృష్ణుడు మన వైపు ఉండాలంటే మనం ధర్మంలో ఉండాలి. ఆ కృష్ణుడెవరు? మన లోపలున్న ఆత్మ. అన్నింటిని బాబా చెప్పాడు కదా సాయిబాబా. సమస్త ప్రాణులలో నన్ను చూడు అని చెప్పాడు. సమస్త భూతములలో నేనున్నానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అన్నీ విన్నాము. కానీ అప్పుడు వాటిని అవగాహన చేసుకొని ఆచరించే శక్తి లేదు మనకి. కానీ ఇప్పుడు ఆ అవగాహన శక్తి వచ్చింది మనకి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ధర్మంలోకొచ్చారు, ధ్యానంలోకొచ్చారు. పాండవులుగా మారిపోయారు. రాబోయే రోజుల్లో ఏం చెప్తాం గతంలో 95% మంది కౌరవులు, 5% పాండవులుంటే, ఇప్పుడు 95% పాండవులు, 5% కౌరవులు ఉన్నారని చెప్తారు పత్రిజీ. ఇంకా రాబోయే రోజుల్లో అందరూ పాండవులయిపోతారు. అందరూ శ్రీకృష్ణ జాతే వస్తుంది. ఎందుకంటే అందరూ జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు. శ్రీకృష్ణుడంటే జ్ఞానావతారం. శ్రీరాముడంటే ధర్మావతారం. మరి మన పత్రిజీలో అన్నీ చూసామండి మేము. ఒక శ్రీరామునిలాగా ధర్మాన్ని ఆచరించారు స్వయంగా. బుద్ధునిలాగా ధ్యానాన్ని ప్రచారం చేశారు. కృష్ణునిలాగా జ్ఞానాన్ని పంచారు. ప్రతి ఒక్కటి అంత గొప్పవారయ్యుండి కూడా మరి ఎంతో సాదాసీదాగా ఉండి, నిరాడంబరంగా ఉండి, అతి పేదవారింటికి కూడా వచ్చి నులక మంచంలో కూడా పండుకొని, మనింటికొస్తే అతిథులొస్తే మనం వంట చేసి పెడతాం కదా! సారెక్కడికెళ్ళినా వారే స్వయంగా వండి అందరికి పెట్టిన తర్వాత వారు భుజించేవారండి. ఎక్కడైనా చూస్తామా మరి మనం అలాంటి గురువులను? కాళ్ళు గడిగించుకుంటారు, కాళ్ళు మొక్కించుకుంటారు, ఏదో 4 మాటలు చెప్తారు. అంత గొప్పవారు కాబట్టే మరి ఇప్పుడు ఈ భూమి మీద లక్షల మంది, కోట్ల మంది ధ్యానులుగా మారిపోయారు. సో, మరి దయచేసి ఎవ్వరూ కూడా మాంసాహారం తినొద్దు, పిల్లలకి పెట్టొద్దు. పిల్లలకి పెట్టొద్దంటే మనం ముందు శాకాహారులం కావాలి. ఇంకొకటి శాకాహారంలో కూడా వెల్లుల్లి మన ఇంట్లోకి తెచ్చుకోకూడదు. వెల్లుల్లి అనేది ఒక రాక్షసుడు ద్వారా సృష్టించబడింది. అప్పుడు చీకటి శక్తుల అధీనంలో మన భూమండలం ఉంది కొంతకాలము. వాళ్ళు దైవాలుగా ఉన్న మనల్ని మళ్ళీ రాక్షస స్థితిలోనికి తీసుకెళ్లడానికి ఆ శాకాహార కుటుంబంలోనే దాన్ని పుట్టించిండ్రు. అది తెలియకుండా తిని మనము మన లోపల ఆ రాక్షసత్వాన్ని పెంచుకుంటూ వచ్చి పరమాత్ముడికి దూరమయ్యాము. సో, ఎవ్వరు కూడా వెల్లుల్లిని తినకూడదు. అదొక్కటే సార్ చెప్పింది. ఎందుకంటే ఆయన అంత కరుణామూర్తి. ఆ వెల్లుల్లి, ఆ చిన్ని మొక్క ఆయనకేమన్నా శత్రువా? చెప్పండి. ఎందుకొద్దన్నారు? ప్రయోగం చేశారు. ఓహో! దీనికి కారణం ఇదా? మరి పూజల్లో ఎందుకు వాడరండి వెల్లుల్లి? మరి అది శాకాహారమే కదా! మనకి ఎన్నో మన యొక్క ఆచారాలు, సంప్రదాయాలు చెప్తాయి. ఏది మంచి, ఏది చెడు. కానీ మనం అక్కడ గమనించము, పరిశీలించము. జంతు బలి అస్సలు చెయ్యకూడదు. ఎన్నో వందల వేల యజ్ఞ యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క జంతువును బలిస్తే అంత పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు భూమి మీద చీకటి శక్తులు లేరు. అవి చీకటి శక్తులను తృప్తిపరచడానికి ఏర్పడిన సరికాని ఆచారాలవి. మూఢ ఆచారాలు. ఎట్టి పరిస్థితుల్లో ఏ దేవత మిమ్మల్ని ఏం చెయ్యదు. ధ్యానం చేస్తే మనం దైవాలుగా మారిపోతాం. ఆ దైవశక్తి ఎక్కడన్నా చీకటుంటే దాన్ని కూడా వెలుగుతో నింపుతుంది. సో, మనం దేనికి ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఆచారాలను గుడ్డిగా నమ్మి, సరికాని పనులు చేసి, హింస చేసి ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ముగిస్తానిక్కడ. మరి ఒక ఊర్లో ఒక పెద్దాయన అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఇది జంతు బలి గురించి.
వెళ్తుంటే ఆయనకు దాహం వేసిందంట. అక్కడ ఒక కుమ్మరతను కుండలు చేస్తున్నాడంట. నాకు కొంచెం మంచినీళ్ళు ఇయి నాయనా అని అడుగుతాడంట. అయ్యో! మంచినీళ్ళు ఏం కర్మ బాబు స్వామి, మంచి చిన్న ముంతలో, మట్టి ముంతలో మంచి మజ్జిగ తెచ్చి ఇచ్చిండంట. మజ్జిగ తాగుతూ అక్కడ ఒక మేక కట్టేసి ఉందంట. అది మే మే అని అరుస్తుందంట. "ఏమిటి నాయనా మేక అరుస్తుంది, ఒక్కటే మేక ఉందంటే" "నేను దీన్ని మొన్న సంతకెళ్ళి తెచ్చాను సాంబలోరు. దీన్ని ఎల్లుండి బలి ఇద్దాం అనుకుంటున్నా అమ్మోరికి" అన్నాడంట. "అమ్మోరికెందుకయ్యా బలి ఇచ్చుడంటే" "మీకు తెలదా సామి నన్ను అడుగుతున్నారు కానీ, నన్ను నా కుటుంబాన్ని సల్లంగా జూత్తది అమ్మోరు." "ఓహో! అలాగా" అని జెప్పి ఆ మజ్జిగ తాగేసి ఆ ముంతను నేలకేసి కొట్టిండంట ఆ పెద్దాయన. అప్పుడు ఆ కుమ్మరాయన అడుగుతాడంట, "అదేంటి సామి బంగారం లాంటి ముంతను పలగొట్టేసావలా" అంటే, "ఈ ముంతకి యజమాని, తల్లి, తండ్రి అన్నీ నువ్వే కదా!" "అవును కదా! నేను తయారు చేసిన కాబట్టి నేనే కదా!" "మరి నువ్వు తయారు చేసిన మట్టి ముంతను నీ కళ్ళ ముందు పలగ్గొడుతుంటే నీకెంతో బాధేసింది కదా!" "అవును మరి. నువ్వు నిండు కుండను పలగొట్టావు. నాకు బాధైతుంది." మరి అలాగే మనల్నందరినీ ఎలాగా మానవులను సృష్టించిండో, అన్ని జీవులను పరమాత్ముడు అదే విధంగా సృష్టించిండు. మరి తను సృష్టించినటువంటి బిడ్డలను ఇంకొక బిడ్డ చంపుతుంటే, తన పేరు చెప్పుకొని బలి ఇస్తుంటే, ఆ భగవంతుడు మరి మనల్ని ఎలా ఇష్టపడతాడు? నీ ప్రాణం నీకెంత విలువైందో, దాని ప్రాణం దానికంతే విలువైంది కదా! అనగానే మరి ఆ కుమ్మరతనికి అప్పుడు జ్ఞానోదయం అయిపోయి, "ఏమ్మో! దీని ఎనకాల ఇంత ఉందా? ఏదో వెనకటి నుంచి తాతలు, తండ్రులు అందరూ చేస్తున్నారని నేను చేస్తున్నాను. ఇంత పాపం ఉందా దీని వెనకాల? నేనింకా జంతువుకి ఇవ్వను" అని చెప్పి, మరి నేను నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి దాన్ని అప్పుడే వదిలేస్తాడంట. అంటే ఆ లోపల కరుణ ఉద్భవించాలి. ప్రతి ప్రాణిలో దైవాన్ని చూడాలి అంటే, మరి మన లోపల ఆ దైవత్వం మేల్కొనాలి. మేల్కొనాలంటే ఫస్ట్ మానవుల స్థితి మానవులుగా మారాలి. హింసలో ఉంటే మనం మానవులం కాదు. హింస మానవులు చేసేదా అండి? కాదు కదా! సో, హింస నుండి ఎప్పుడైతే బయటికొస్తామో అప్పుడు మానవులమైతాము. మనం జంతు జాతి నుండి వచ్చినాము. మనం కూడా జంతువులమే. కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు మన స్థితి మారుతుంది. మనిషిగా మారిన తర్వాత మరి దైవంగా ఎదగాలి. దానికోసం ధ్యానం చెయ్యాలి. మరి అందుకోసం సరియైన ఆహారము, యుక్తాహారము చాలా చాలా ఇంపార్టెంటు. రెండవది మితాహారము. మరి యుక్తాహారం ఓకే. మరి ఎంతైనా తినొచ్చు నా వెజిటేరియన్ ఫుడ్డే కదా! అంటే పీకల దాకా తినకూడదు. ఎప్పుడూ నాభి వరకు తినాలి అని చెప్తారు సార్. చిరు ఆకలి ఎప్పుడూ ఉండాలి కడుపు లోపల. సగం ఆకలి తీరగానే తినడం మానేసేయాలి. మరి ఏం తినాలో తెలుసుకున్నాము. ఎంత తినాలో ఎంత అంటే ఆకలి వేసినప్పుడే తినాలి. ఎంత ఆకలేస్తే అంతే తినాలి. 9 అయితుంది కదా అని టైం జూసుకొని బ్రేక్‌ఫాస్టు 1 అయితుందని లంచ్ చేయకూడదు. మన కడుపు మనకు చెప్తుంది నాకిప్పుడు ఆకలైతలేదు. చాలా మంది తల్లులు ఏం జేస్తారు పిల్లలకి బలవంతంగా కుక్కి కుక్కి పెడతారు. అది కూడా హింసనే. ఎవ్వరిని దేనికి ఫోర్స్ చేయొద్దు. బలవంతం చెయ్యొద్దు. ఇంటికి అతిథులొస్తే కూడా ఫోర్స్ చేసి మరీ వడ్డిస్తారు. అది కూడా హింసనే. మరి ఎప్పుడు కూడా ఆహారం మితంగా తీసుకోవాలి. పరిమితంగా తీసుకోవాలి. ఇంకా సాయంత్రం పూట లైట్ ఫుడ్ పండ్లు అట్లాంటివి తింటే మంచిది. పొద్దున కొంచెం ఎక్కువ తినొచ్చు. మధ్యాహ్నం కొంచెం తగ్గియాలి. నైట్ ఇంకా తక్కువ చేసుకొని తినాలి. ఆకలైనప్పుడే తినాలి. ఆకలైనంతే తినాలి. వారానికి ఒక రోజు ఫాస్టింగ్‌లో ఉండాలి. మరి ఫాస్టింగ్ అంటే ఎలా ఉండాలి? పొద్దున ఉప్మా, సాయంత్రం చపాతీ ఇదా ఫాస్టింగు? నేను అలాగే ఉన్నానులెండి చాలా కాలం క్రితం. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకనిపిస్తుంది. ఇదేంటి పదార్థారము ఆ మెటీరియల్ మారిపోతుంది. కానీ మళ్ళీ ఏదో ఒకటి తింటున్నా కదా! ఇది ఫాస్టింగ్ ఎలా అవుతది అని మానేసి, వారానికి ఒక్కరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తినకుండా ఉండి, అప్పుడు సాయంత్రం పూట తినేదాన్ననమాట. అలా వారానికి ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తే గనక మరి ఏం జరుగుతదసలు? దీనిలో సైన్స్ ఉందండి ఫాస్టింగ్ ఎనకాల. 2016లో
మరి జపాన్ శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. లంకనం పరమ ఔషధం అనే దాన్ని ఆయన శాస్త్రీయంగా వివరించిండనమాట. లంకనం అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే మన పొట్టకి ఒక రోజు రెస్ట్ ఇస్తాము జీర్ణ వ్యవస్థకి. ఎప్పుడైతే రెస్ట్ టైం అయిపోయిందా సార్? నమస్కారం మేడం. లేదు మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. మనము వారానికి ఒక్క రోజు మన జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని ఫాగీ మెథడ్ అంటారు. లోపల మనకి మంచి చేసే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే జీర్ణ వ్యవస్థని స్ట్రాంగ్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది ఆ కణాలన్నింటినీ కూడా. ఎప్పుడైతే రెస్ట్ మోడ్ లో ఉంటుందో ఒక రోజు, నెక్స్ట్ డేకి అది మంచిగా పనిచేస్తుంది. మనకేమో స్కూళ్ళకి వారానికి ఒక రోజు సెలవు కావాలి, వ్యాపారాలకి వారం రోజులు 2 రోజులు సెలవులు కావాలి. మరి పొట్టకి కూడా దానికి సెలవియ్యండి ఒక్కరోజు. అందుకే లంకనం పరమ ఔషధం అన్నారనమాట. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అది చక్కగా పని చేస్తుంది. నువ్వు తినవలసిన దానికన్నా తక్కువగా తింటే నీకే డాక్టరు అక్కర్లేదు. తినవలసిన దానికన్నా ఎక్కువగా తింటే నిన్నే డాక్టరు బాగు చేయలేడు అని చెప్తారు సార్. ఎప్పుడు తక్కువ తినాలి. చాలా మంది సన్నగున్నావు, బాగా తిను అంటారు. బాగా తినడం వల్ల ఏమైతుందంటే తిన్నది అరిగియడానికే మన శక్తి ఎక్కువ ఖర్చయిపోతది. ఎంత మితంగా తింటే అంత మంచిది. ఇది యోగుల లక్షణము. మనం భోగత్వంలో ఉన్నప్పటికీ యోగులుగా జీవించాలి. అన్నీ ఎంజాయ్ చేయాలి. కానీ ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎన్‌లైటన్‌మెంట్‌లో ఉండాలి. ఎన్‌లైటన్‌మెంట్‌లో ఎప్పుడైతే ఉంటామో, మరి ఇలా అన్నీ సరిగ్గా చేస్తాము అన్ని పనులు. సో, వారానికి ఒకరోజు ఫాస్టింగ్ లంకనము. మరి 3 రకాల లంకనాలున్నాయండి. ఆయుర్వేదిక్ వాళ్ళకి ఒకటే లంకనం తెలుసు. ఇదే ఫాస్టింగ్ వారానికి ఒకరోజు. ఇది పరమ ఔషధం. ఓకే. నంబర్ 1 ఔషధం. నువ్వు తినకుండా ఉంటే అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే తిండి అధికం కావడం వల్లనే ఇదేంటి గ్యాసు, అసిడిటీ, అల్సరు ఇవన్నీ తిండి వల్లనే వస్తున్నాయి మెయిన్‌గా. ఆలోచనలు, తిండి, కర్మలతోనొచ్చేటివి చాలా తక్కువ. సో, సైకోసోమాటిక్స్ డిసీజెస్ అంటారు. మన సరికాని ఆలోచనలు, అదేమంటారు ప్రెషర్, ఒత్తిడి ఇదంతా మైండ్‌కి సంబంధించింది. ఈ మనసును మంచిగుంచుకుంటే, మన తిండి అలవాట్లు సరిగ్గా ఉంటే మనకి డాక్టర్ అక్కర్లేదు. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. 21 సంవత్సరాలైతుంది. నేనెలాంటి మెడిసిన్ వాడలేదు. ఎలాంటి అనారోగ్య సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. అంటే ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను. ధ్యానంలోకి రాకముందు ఉండే చిన్న హెల్త్ ఇష్యూస్. ధ్యానంలోకి రాకంటే 5 ఇయర్స్ ముందే నేను వెజిటేరియన్‌గా, శాకాహారిగా మారిపోయాను. ఎప్పుడైతే శాకాహారిగా మారిపోయానో, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎలాంటి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌కెళ్ళలేదు. చాలా మంది ఇప్పుడు అలా జీవిస్తున్నారు. జాస్మహీన్ అని ఒక ఆస్ట్రేలియన్, మనకి ఐఎఫ్ఎస్ఎస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది. దానికి లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ ఆవిడ. 10 ఇయర్స్ నుండి ఏమీ తినట్లేదంట. మళ్ళీ ఏమీ తినకుండా కూడా రోజువారీ పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. ఏదో మళ్ళా హిమాలయాలకు వెళ్లి సంసారానికి దూరంగా ఉండడం కాదు. ఇప్పుడు 10,000 మంది భూమి మీద ఏమీ తినకుండా, అంటే ఎప్పుడో పండో, ఫలమో అలాంటి తప్ప ఈ వండుకొని తినే ఆహారాలు తినకుండా జీవిస్తున్నారు అని చెప్తారు సారు. మాంసాహారులందరూ శాకాహారంలోకి రావాలి. శాకాహారులందరూ ఫలాహారులుగా మారాలి. ఫలాహారులందరూ శ్వాసాహారంలోకి రావాలి. మనకి 3 రకాల ఆహారం తీసుకుంటాము శరీరం కోసము, మనసు కోసము, ఆత్మ కోసము. ఒకటి శ్వాస అంటే ప్రాణవాయువు. రెండోది నీరు. మూడోది సాలిడ్ ఫుడ్, మనం వండుకొని తింటాము. రా ఫుడ్ అని తింటాం గదా! దీంట్లో అన్నింటికంటే ఎక్కువగా మనకి శక్తినిచ్చేది శ్వాస మాత్రమే. అందుకే
తపస్సు చేసేవాళ్ళు వందలు వేల సంవత్సరాలు ఫుడ్ లేకపోయినా చక్కగా ఆరోగ్యంగా జీవించిండ్రు. శ్వాసలో ఉన్నది మరి అంత గొప్ప శక్తి. ధ్యానం చేస్తున్న వాళ్ళకి మరి ఎందుకు జబ్బులు రావు అంటే శ్వాసాహారం తీసుకుంటున్నారు. ఇంకొకటి సార్ చెప్తారు ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులము అనేటువంటి ఆ భావనలో ఉండాలి. మన మనసు దేనితో కూడి ఉంటే అది ఆ శక్తి మనకొస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఆత్మ అన్న ఎరుకలో ఉంటే ఆత్మలో ఏముంది? అనంతమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది. అది ఎప్పుడు మనకు అందుతూ ఉంటుంది. అది కోల్పోయాం కాబట్టే ఇప్పుడు ఇలా జీవిస్తూ ఉన్నాము మనము. ఇప్పుడు తిరిగి ఆ సహజంగా జీవించాలి. భూమి మీద మానవుడు తప్ప మిగతా జంతువులు, ప్రాణులన్నీ సహజంగా జీవిస్తున్నాయి. కేవలము మనిషి ఒక్కడే అసహజంగా జీవిస్తున్నాడు. ఎందుకంటే మనిషికి మనసు ఉంటది. వాటికి శరీరము, ఆత్మ రెండే ఉంటాయి. మరి ఈ మనసున్న మనిషి ఏం చేయాలి? మనసును ఆత్మతో లింకప్ చెయ్యాలి. ఆత్మ డైరెక్షన్‌లో నడిచే విధంగా మరి ఆత్మశక్తిని ఎప్పుడు దానికి అందిస్తూ ఉండాలి. దానికోసమే ఈ ధ్యానం మరి. సో, మరి 3 రకాల లంకనాలు ఏంటి? ఒకటి శరీరానికి ఫాస్టింగ్, ఉపవాసము. మనసుకు మాటలకి ఫాస్టింగ్, మౌనము. అలాగే మనసుకు ఫాస్టింగ్, ధ్యానము. ఉపవాసము, మౌనము, ధ్యానము. ఇవి 3. మరి దీంట్లో ది బెస్ట్ ఉపవాసం ఏంటి అంటే, ఉపవాసం అనేది పరమ ఔషధం. ఓకే. లంకనం అనేది పరమ ఔషధం. మౌనం అనేది పరమ ఔషధం. ఇక ధ్యానం అనేది పరమ ఔషధం. ధ్యానం చేస్తే మిగతా 2 చేసినా చేయకపోయినా ఏం కాదండి. ఎందుకంటే ఇది అల్టిమేట్. సో, మరి మనకి కూడా ఇప్పుడు జబ్బులు తగ్గుతాయా అండి? ఫుడ్ తినకుండా ఉంటే, మౌనంగా ఉంటే, ధ్యానంలో ఉంటే చేసి చూడాలి. ఎంత మన జబ్బుందో దానికి తగ్గ డోసేస్తేనే కదా ఆ జబ్బు తగ్గేది. బీపీ 200 ఉంటే మనం 100 డోసేస్తే తగ్గుతుందా? మనము ఎన్నో చేసి వచ్చాము ఈ జన్మలోకి. మరి ఆ ప్రక్షాళన జరగాలంటే దానికి తగ్గ సాధన చెయ్యాలి. అన్నింటికంటే ఎవరైతే సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారో వాళ్ళకి అధిక శక్తి వస్తుంది. ధ్యానం మనము 1 గంట ధ్యానం చేసే కంటే, ఒకరికి ధ్యానం చెప్పినప్పుడు 100 గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి అంతొస్తుంది మనకి. ఇది చాలా గ్రేట్ క్వాలిటీ అన్నమాట. సో, మరి మన చీటీ ఏంటి? మన ఔషధం ఏంటి? ప్రొద్దున రోజు మనము ఉపవాసము, వారానికి ఒక రోజు ఉపవాసం చెయ్యాలి. వారానికోసారి మౌనంలో ఉండాలి. ధ్యానం డోస్ ఏంటి? మన చీటీలో ఏం రాయాలి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 డోసులు మన ధ్యానం డోసు. మినిమమ్ డోస్ ఇది. మాక్సిమం డోస్ ఎంతైనా వేసుకోవచ్చు. ఈ చీటీ గనక మనం ఫాలో అవుతే, ఈ ప్రిస్క్రిప్షన్ గనక మనం ఫాలో అవుతే మనకే డాక్టరు అక్కర్లేదు. మన శరీరమే వైద్యశాల. మన మనసే గొప్ప వైద్యుడు. మన వంటిల్లే మరి మనకొక ప్రయోగశాల. ఆయుర్వేద నిలయము. బయట వాడే మందుల్లో కెమికల్ ఎనర్జీ ఉంటుంది. సో, అవి వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. మాక్సిమం వాడకుండా ఉండాలి. తప్పదు అనుకున్నప్పుడు ఓకే. కానీ మాక్సిమం మనం న్యాచురల్‌గానే మన జబ్బులు ఎలా వచ్చినాయి? మనమే తెచ్చుకున్నాము. సరికాని అలవాట్లు, అలవాట్లు. అవి సరిచేసుకుంటూ ఉన్నప్పుడు సహజంగానే తగ్గుముఖం పడతాయి అన్నీ. కదా! సో, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. లంకనం అనేది పరమ ఔషధము. ధ్యానం అనే లంకనము. మౌనం అనే లంకనము. ఉపవాసం అనే లంకనము. శరీరానికి నీరు కూడా బాగా ఇవ్వాలి. ఓకే. థాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్. అందరికి చాలా ధన్యవాదాలు. పవన్ కుమార్ సార్ ఎంతో చక్కగా ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారు. అందరూ వింటున్నారు. థాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనకి జూమ్ ను సుధాకర్ సార్ అని నిర్వహిస్తారు మేడం. ఫ్రాన్స్ లో ఉంటారు తను.